सर्वाणी शशिशेखरांघ्रियुगली दिव्यार्चन प्रस्फुरत् ब्रह्मानंदमरंदपान सुहितस्वान्ताः प्रशान्ताः सदा सर्वाणी शशिशेखरांघ्रियुगली दिव्यार्चन प्रस्फुरत् ब्रह्मानंदमरंदपान सुहितस्वान्ताः प्रशान्ताः सदा ये स्मृत्या समकामकोटिघटनव्यापारकल्पद्रुमः काञ्चां सिद्धिगतान् जगद्गुरुवरान् श्रीचन्द्रचूडान् भजे। वेदे ब्रह्मसमः तदङ्गनिचये गर्गोपमस्तत्कथातात्पर्यार्थविचारणे गुरुसमः तत्कर्मसङ्कीर्तने आसीज्जेमिनिरेव सूत्रनिचयस्यार्थोपसंवर्णने व्यासेनैव समः सशङ्करगुरुर्जयजीयतां मानसे। వివాహ ప్రకరణంలో ఉన్నాం. వరుడు వధువుని తన గృహానికి తీసుకువెడుతున్నాడు. గృహప్రవేశ ముహూర్తం తర్వాత జరుగుతుంది. మార్గంలో నదులు అలాగా 4 రోడ్లు కూడలి ఇలాంటివి ఏవైనా దాటవలసి వచ్చినప్పుడు ఏం చేయవలసి ఉంటుంది ఏమిటి అనే విషయం దానికి సంబంధించినటువంటి ప్రసంగాలలో అశ్వినీ దేవత ప్రార్థన, అశ్వినీ దేవతల్ని ప్రార్థిస్తున్నాడు అన్నమాట. తామందసానా మనుషోదురోణ ఆధత్తగం రయం దశవీరం వచస్యవే కృతం తీర్థగం సుప్రపాణగం సుభస్పతి స్థాణుం పథేష్టామపదుర్మతి గుంహతం అని అంటున్నాడండి. అశ్విని దేవతలు చాలా ఉదకాలని రక్షించడంలో వాళ్ళకి ప్రత్యేకత ఉంది అని అరుణపాఠం చెబుతూ ఉంటుంది. చుగ్రోహ భుజ్యుమశ్వినోద మేఘే అనేటటువంటి మంత్రాలలో అశ్విని దేవత స్తుతిపరమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. అక్కడ భుజ్యు అని ఒక పదం వేశాడు. అక్కడ ఉంది మంత్రంలో. అక్కడ అంటే ఆ ఉదకం రక్షకము, ప్రాణులని రక్షిస్తుంది, ఎటువంటి ప్రమాదాలు లేకుండా అనారోగ్యాలు రాకుండా రక్షకంగా ఉంటుంది ఉదకం అనే భావం అక్కడ మనకి స్పష్టంగా కనపడుతోంది. అలాగా ఇక్కడ కూడా మాట్లాడుతూ అంటాడు ఆయన, అశ్విని దేవతల్ని మనం స్తోత్రం చేస్తున్నాము అంటే ఇక్కడ అనే మాటలు చూసినట్టయితే మనుషోదురోణే, నా గృహంలో నేను వరుడు మామూలుగా వాళ్ళ ఇంట్లో అతను ఉంటాడు కదా, వచస్యవే అన్నాడండి. నేను ఎటువంటి వాడిని అంటే అశ్విని దేవతల్ని ఎప్పుడు కూడాను నేను స్తోత్రాలు చేస్తూ ఉంటానండి. అశ్విని దేవతలని అనుగ్రహం మనకు ఉందంటే ఇంకా చిక్కులేదండి బాబు. ఎందుకంటే వాళ్ళు వైద్యులు, దేవతాలోకంలో వైద్యులండి. శవన మహర్షికి శరీరం అంతా కూడా పుట్టల్లో తపస్సు చేయగా పోయింది, భూమికలతో మిగిలాడు. అటువంటి పరిస్థితుల్లో అశ్విని దేవతల్ని పిలిచారు. ఏదో మందు ఇచ్చాడండి ఆయన, దానివల్ల మళ్ళీ యథాప్రకారంగా ఆయనకి శరీరం వచ్చింది అని శవనప్రాశ్యాన్ని ఇవాటి వరకు కూడా ఆయుర్వేదంలో ఒక వైద్యం, ఒక మందు ఉంది. అలాంటి వాళ్ళు వైద్యులు, డాక్టర్లు, అశ్విని దేవతలు. వాళ్ళని నిరంతరం నేను ఎప్పుడు కూడా స్తోత్రాలు చేస్తూ ఉంటా. మందసాన అని అన్నాడండి. తామందసాన తౌ మందసాన అంటే స్తూయమానవు అని అర్థం దానికి. వాళ్ళు ఉభయులు కూడా నా చేత ఎప్పుడు కూడా స్తోత్రం చేయబడుతూ ఉంటారు. నేను నిరంతరం ఎప్పుడు కూడా అశ్విని దేవతలనే స్తోత్రం చేస్తూ ఉంటానండి. దశవీరం వచస్యవే, దశవీరం అన్నాడండి. అంటే నేను ఎందుకోసమని ఈ రకంగా వాళ్ళని గౌరవిస్తున్నాను, స్తోత్రం చేస్తున్నాను అని అన్నట్లయితే, నాకు వీరులైనటువంటి కుమారులు 10 మంది కలగాలి అనేటటువంటి అటువంటి వాళ్ళతో కూడినటువంటి ధనం. దశవీరం వచస్యవే, ఈ మంత్రంలో ఏమనుందంటే తామందసానా మనుషోదురోణే ఆధత్తగం రయం దశవీరం, దశవీరం రయం ఆధత్తం, 10 మంది వీరులైనటువంటి కుమారులతో కలిగినటువంటి ధనాన్ని నాకు నువ్వు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను అని అశ్విని దేవతల్ని స్తోత్రం చేస్తున్నారండి.
వాళ్ళు అనుగ్రహించడం అంటూ వస్తే ఎంతైనా అనుగ్రహిస్తారండి, దేవతలు కదా. పైగా వాళ్ళకు శుభస్పతి అని ఒక విశేషణం కూడా ఉంది. ఇక్కడ శుభస్పతి అన్నారు, ఏమిటి అని అడిగా. అంటే శుభశబ్దం ఇక్కడ ఉదకాన్ని అర్థం చెబుతుంది అని అన్నారండి భాష్యకారుడు. శుభం అంటే శుభస్పతిట. మామూలుగా శుభం అంటే ఏదో శుభం అనేది అనుకుంటూ ఉంటాం, మనకేం తెలియకపోతే ఏదైనా అనుకుంటాం మనం. కానీ ఉదకము దానికి పేరు. శుభస్పతి అంటం చేత ఆ ఉదకాన్ని, పతి అంటే రక్షకులు అని దానికి అర్థం అన్నమాట. ఉదకాన్ని ఎప్పుడు కూడాను వాళ్ళు రక్షిస్తూ ఉంటారు వాళ్ళు. అదే అరుణపాఠం చెప్పింది. చుగ్రోహ భుజ్యుమశ్వినోద మేఘే రయన్న కశ్చిన్ మమృవా అనే మంత్రంలో ఒక విరుద్ధమైనటువంటి ఒక ఉదాహరణ ఇచ్చింది. అదేమిటో తెలుసా అండి, వీళ్ళు అశ్విని దేవతలు ఎప్పుడూ ఉదకాన్ని రక్షిస్తూనే ఉంటారు. ఎన్నడూ కూడా రక్షించకుండా ఉండటం అంటూ ఉండదు. కానీ ఒక ఆయన ఉన్నట్ట, ధనం కలవాడేట, చుగ్రహ అన్నాడు వాడు. వాడికి చుగ్రహ అని పేరెట్టారు. అంటే అర్థం ఏంటి, వాడు చాలా మొండి రకం మనిషి, భయంకరమైన వాడు. అంటే ఏం లేదు, రయం నా కశ్చిత్ ఒకానొక చుగ్రహ మృవాం అవాహాహ అనిందండి. అక్కడ దానం చేయమంటే వాడి ప్రాణాలు పోతాయి. వాడి దగ్గర ఎంత సొమ్ము ఉన్నా సరే వాడు దానం చేయడు, పిసినారి. వాడు మరణించడానికి సిద్ధంగా ఉన్నా సరే వాడు దానం చేయటవాడు. ఆ సమయంలో కూడా వాడు ప్రాణాలు పోయినా పోవచ్చేమో కానీ ధనం మాత్రం పోవడానికి లేదు. అంత మొండి ఘటం అన్నమాట వాడు ఏ రకంగా ధనం ఏమైనా సరే వాడు వదిలిపెట్టడో అని వ్యతిరేకంగా ఒక ఉపమానం చెప్పింది అరుణపాఠం. ఆ రకంగా అశ్విని దేవతలు ఏమైనా సరే ఉదకాలను రక్షిస్తూనే ఉంటారు అని చెప్పిందండి. విరుద్ధంగా వాడేమో వాడు ధనాన్ని విడిచిపెట్టడు, వీళ్ళేమో రక్షణని విడిచిపెట్టరు. వీళ్ళు అంటే వాడు ధనాన్ని దానం చేయలేడు, వీళ్ళు ఉదకాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటారు అని ఇలాంటి ప్రసంగాలన్నీ అశ్విని దేవతల పట్ల అరుణపాఠంలో మనకు కనపడుతున్నాయి. అందువలన ఇక్కడ శుభస్పతి అనేటటువంటి మంత్రంలో ఈ పదాన్ని ఉంచినట్టుగా మనకు అర్థం కనపడుతోంది. అదే అన్నమాట. అందుకోసమే తామందసానామనుశోదురుణే ఆధత్తగం రయం దశవీరం వచస్యవే కృతం తీర్థగం సుప్రపాణగం శుభస్పతి. తీర్థం అండి. అసలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే తీర్థాలు, గంగానది, అలాగా నర్మదా నది, ఇలాగా యమునా నది, గోదావరి, కృష్ణ, కావేరి. అబ్బా ఏం తీర్థాలండి ఇవన్నీ కూడాను. ఎంతో పరమ పవిత్రమైనటువంటి తీర్థాలండి. ఆ తీర్థాల్లో మనం వెడుతున్నాం, మనకి దాహం అవుతుందండి, మధ్యలో కాసిన నీళ్లు తాగాలని అనిపిస్తుందండి, సహజం అది. కానీ ఆ నీళ్లు ఏదైనా ప్రమాదకరమవుతాయేమో. కొన్ని సమయాల్లో ఆ నీళ్లలోకి కొంత వర్షాకాలం అయినట్టయితే భయంకరంగా బురద కొట్టుకొచ్చి ఆ కలుషితమైపోయే నీళ్లుగా కూడా కనపడుతూ ఉంటాయి. అవి తాగామనుకోండి మనకు అనారోగ్యం చేస్తుంది. కానీ ఇప్పుడు మనం అశ్విని దేవతల్ని ప్రార్థిస్తున్నాంగా. మనం ఇప్పుడు అశ్విని దేవతలు మేము తాగాలనుకున్నటువంటి నీటిని వాళ్ళు శుభ్రపరచి కృతం తీర్థగం సుప్రపాణం అన్నాడు. అందుకనే అంటే పిపాసానివర్తకమైనటువంటివి సుప్రపాణం, బాగా నీళ్లు తాగటం యోగ్యమైనటువంటి నీళ్లు తాగటానికి యోగ్యంగా ఉండే నీళ్లు అని దానికి అర్థం అన్నమాట. అటువంటి తీర్థం అన్నమాట. వాళ్ళు సుకృతం తీర్థకం సుప్రపాణకం శుభస్పతి. వాళ్ళు ఆ రకమైనటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారట. ఆ రకంగా మార్గమధ్యంలో వాళ్ళ అవసరం మనకి పరిపూర్ణంగా కనపడుతుందండి. సరే, బాగానే ఉంది. మరి ఏమిటో మార్గమధ్యంలో ఏదో ముద్దు ఉంటుంది, అది దాటవలసి వస్తుంది అన్నాం. అదేమిటయ్యా అని అడిగా. స్థాణుంపథేష్టామప దుర్మతి గుంహతం అన్నాడండి. మార్గమధ్యంలో పెద్ద పెద్ద చెట్లు ఉంటే వాళ్ళు అడ్డం వస్తాయని కొట్టేస్తూ ఉంటారు. కొడితే అడుగున కొంత భాగం మిగిలిపోయి ఉంటుంది, దాన్ని స్థాణువు అంటారు. అది మార్గమధ్యంలో ఉండి మనకి ప్రమాదకరంగా రథానికి వెళ్ళడానికి వీలు లేకుండా, దానికి రథం కనుక తగిలిందనుకోండి డామును రథం పడిపోతుంది, అంతే అయిపోతాం, మనం కూడా పడిపోతాం,
చాలా ప్రమాదం ఏర్పడుతుందన్నమాట దానికి అర్థం. అందువలన ఆ మార్గాన్ని ఆవరించుకుని ఉంటుంది. అసలు ఇదివరకు మార్గం అట్లా ఉండేది కాదు. ఇప్పుడు అటు మార్గం వేయవలసి వచ్చింది. కానీ ఆ చెట్టు అలాగే ఉండిపోయింది. ఇబ్బందిగా ఉందని కొట్టేశారు. కానీ ఆ మోడు మాత్రం మధ్యలో మొద్దు మాత్రం అలా మిగిలిపోయింది. దానివల్ల కూడా మన రథానికి ప్రమాదం జరగవచ్చు కదా. అది కూడా లేకుండా ఉండాలి. అశ్విని దేవతలు తలుచుకుంటే ఏదైనా చేస్తారండి. స్థాణుంపథేష్టామప దుర్మతి గుంహతం అని ఆ మార్గమధ్యంలో ఇంకా ఎవరైనా అపదుర్మతి గుంహతం ఉన్నాడండి. ఇంకా మళ్ళీ దొంగలను గురించి, శత్రువుల గురించి, అపకారం చేసే వాళ్ళ గురించి మళ్ళీ ఆలోచిస్తూనే ఉన్నాడు. ఏదో ఒక సమయంలో ఒక సందర్భంగా ఒక సెంటర్లో వాళ్ళు పోయినారు కదా అని అనుకోవటానికి వీల్లేదు. ఎక్కడ పడితే అక్కడ కాపలా కాస్తూ ఉంటారండి. ఎక్కడ ఎవరు మన ఇబ్బంది పెడతారో మనకే తెలియదు. అందువలన అపదుర్మతి గుంహతం అంచేత రథమార్గాన్ని ఆవరించి అటకాయించి ఆపేయి రథం, లోపలే ఉన్నాయో చూడాలి, మేమంతా దొంగలం, ఆ డబ్బంతా మాకు ఇచ్చేయండి, లేకపోతే కత్తులతో పొడి చేస్తాం అని ఇలాంటి మాటలు మాట్లాడతారండి బాబోయ్. అందుకోసమని అలాంటివి లేకుండా ఉండటం కోసమని వాళ్ళు ఈ రకమైన ప్రార్థనంతా అశ్విని దేవతలతో చెప్పుకుంటున్నాడండి. దేవతలు తలుచుకుంటే ఈ దొంగలు 3 నిమిషాల్లో పారిపోతారండి బాబు. అందువలన తామందసానా మనుషోదురోణ ఆధత్తగుంరయం దశవీరం వచస్యవే కృతం తీర్థగం సుప్రపాణగం సుభస్పతి స్థాణుం పథేష్టామపదుర్మతి గుంహతం అని ఈ రకంగా ఆ మంత్రాలు పఠించవలసిన మంత్రాలన్నిటి కూడా నువ్వు జపించాడు వరుడు. నావముత్తరయా అనుమంత్రయితే, ఇప్పుడు నావని కూడా అనుమంత్రణ చేస్తున్నాడు. నీళ్ళ దగ్గరికి వెళ్ళారు, యువతల పక్క నుంచి అవతల పక్కకు వెళ్ళాలి. మనం గంగానది దాటడం పరమాత్మ శ్రీరామచంద్ర ప్రభు అంటే అడుగడుగునా గుర్తొస్తూ ఉంటారు ప్రభు. మరి నది దాటవలసి, గంగానది దాటవలసి వస్తే గుహుడు సహాయం చేశాడు అని రామాయణంలో మనకు కనపడుతుంది. ఎంత ఆనందపడ్డాడో తెలియదండి గుహుడు. అతనికి సాక్షాత్తు భగవానుడు దొరికాడు అని ఆయన అంటాడు. ఆయన కాళ్ళు కడగటానికి ఓ ప్లాన్ వేశాడు అతను. ఏమంటే, మహాత్మా ప్రభు, తమరు మీ పాదాల్లో ఏదో ఒక ధూళిలో ఏదో చమత్కారం ఉందని విన్నానండి. ఏమిటయ్యా? ఏం లేదు, తమరు ఆ మధ్యన మార్గమధ్యంలో వస్తూ ఉంటే ఒక రాతికి మీ పాదధూళి తగిలిందిట. ఆ రాయి కాస్త ఆడదైపోయిందిటండి. ఇప్పుడు నా నావ ఎక్కారనుకోండి, ఈ పాదానికి ఉన్న దుమ్ము నావ మీద కూడా పడిందనుకోండి, ఈ నావ కాస్త ఆడదో అయిపోయిందనుకోండి, నాకు దీంతోనే నా బతుకు. ఇక్కడ మనుషుల్ని అక్కడికి, అక్కడ మనుషుల్ని ఇక్కడికి జారేసి వాళ్ళు ఇచ్చినటువంటి రూపాయి 2 రూపాయలు సంపాదించుకొని బతికేవాడిని నేను. ప్రభు, తమరు మీ పాదాల్లో ఏదో ఆ స్త్రీగా తయారు చేసేటువంటి దుమ్ము ఏదో ఉందని నాకు అనుమానం చెప్పారు కొంతమంది. నేను కడుగుతాను, కడిగిన తర్వాత తమరు పాదం పెట్టండి అని. ఏం లేదు, వాడు ఎట్లా కొట్టా పరమాత్మ యొక్క పాదాలు కడగాలని పెట్టుకున్నాడు వాడు. దానికోసమని ఇవన్నీ కూడాను చెప్పాడండి ఆ మాటలు వాడు. అందుకోసమని ఆ రకంగా దాటడానికి నావ వచ్చిందండి. దాన్ని దాటాలి. దాటడం కోసమని మాట్లాడుతున్నాడు. ఈ మంత్రంతో ఆ అనుమంత్రణ చేస్తున్నాడు. ఆ నావన అనుమంత్రణ, అయన్నో మహ్యాహ అనే మంత్రంతో అనుమంత్రణ. అయన్నో మహ్యాః పారగ్వ స్వస్తిరే వనస్పతి శ్రీరానస్సుతరాభవ దీర్ఘాయుత్వాయ వర్చసే అని అంటాడండి. ఇది ఏమన్నాడంటే వనస్పతి అన్నాడండి. వనస్పతి అంటే కొయ్యతో తయారు చేసినటువంటిది నావ. సహజంగా బోటు కర్రలు, కొన్ని నావలు ఇలాంటివన్నీ కర్రతోనే తయారు చేస్తారు కదండి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే వనస్పతి వికారము ఈ నావ అని అనాలి. అలా అంటల్లా వనస్పతి అని అనేస్తున్నాడండి. అంటే వికారులకు అభేదం చెబుతున్నాడు. ఇది కర్రతో తయారైపోయింది అని మనం అర్థం చేసుకోవాలి తప్ప ఇంకంతకంటే మాట్లాడటానికి ఏం లేదు అవకాశం అక్కడ. అయితే ఇక్కడ ఏమిటంటే వనస్పతి శబ్దం వేశాడు. మామూలుగా వనస్పతి అంటే వానస్పత్య ఫలై పుష్ప తైరపుష్పాద్ వనస్పతి అని అమర నిఘంటువులో పూలు పూసి పూలల్లోంచి కాయలు వచ్చి అలాంటివి ఏ చెట్లు ఉంటాయో
వాటిని వానస్పత్యములు అంటారు. వానస్పత్య ఫలై పుష్పాత్ అంటే ఇప్పుడు మనకు మామిడి చెట్టు ఉందనుకోండి, ముందు పూత పూస్తుంది, పూతలోంచి కాయ వస్తుంది, తర్వాత పండు వస్తుంది అన్నమాట. అలాంటి చెట్లను వానస్పత్యములు అంటారు. తైర పుష్పాద్ వనస్పతి అన్నాడు. కొన్నింట్లలో అసలు పనస చెట్టు ఉందనుకోండి, అది కింద నుంచి కూడా కాస్తుందండి. కొన్ని పువ్వు లేకుండానే కాయలు వచ్చేస్తాయి కొన్ని చెట్లకి, దాన్ని వనస్పతి అంటారు. కాబట్టి ఈ నామ కూడా వనస్పతి అంటున్నాడండి. అయన్నో మహ్యా పారగ్గు స్వస్తిరే సద్వనస్పతి. ఈ వనస్పతి అనగా ఈ నావ, ఈ ఓడ, ఇది నన్ను అవతల పక్కకి దాటించుగాక. స్వస్తినేషతు, పారం స్వస్తినేషతు. ఎక్కడి నుంచి అంటే మహ్యాహ అన్నాడండి. అంటే మహానది, మహీ శబ్దం చేత మహానది అని దానికి అర్థం అన్నమాట. వాళ్ళు ఒక నదిలోకి వచ్చారు. ఇప్పుడు ఈ నది దాటాలి, దాటితే కానీ అవతల పక్కకు వెడితే కానీ వాళ్ళ వరుడు యొక్క గృహానికి వెళ్ళటం కుదరదు. కాబట్టి ప్రస్తుతం మనం ఈ నదిని దాటవలసిందే. ఈ నది మహాభయంకరంగా ఎక్కువగా పెద్దదిగా కనపడుతోంది. దీన్ని దాటించేటటువంటి అవతల పక్కకు దాటించడానికి ప్రయత్నాలు. అయన్నో మహ్యా పారగ్స్వస్తినే సద్వనస్పతి క్షీరానస్సుతరా భవ. హే క్షీరే, క్షీరా శబ్దం నదీవాచకం ఇక్కడ. ఓ నది, నీవు నహా సుతరా భవ, మమ్మల్ని సుఖంగా అవతలికి చేర్చేదానివిగా నువ్వు అవ్వవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. అంటే మనకి పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్వరూపం జ్ఞాపకం వస్తూ ఉంటుంది. యమునా నది అండి. పుట్టంగానే ఆ యమునా నదిలోంచి తీసుకువెళ్ళి నన్ను గోకులంలో పెట్టు అని పరమాత్మ యొక్క ఆజ్ఞ. అలాగా వసుదేవుడు వెళ్ళాడు. శ్రావణ మాసం భయంకరంగా ప్రవహిస్తోంది. ప్రభువు యొక్క ఆజ్ఞ. అలా ఆ మార్గం ఈ మూల నుంచి ఆ మూలకు వచ్చేసింది. అలాగా వెళ్ళిపోయినాడంతే. ఆఖరు తెలియలా అవతల పక్కకి చేర్చేశాడండి. అలాగా ఇక్కడ కూడా అడుగుతున్నాడు. క్షీరానస్సుతరా భవ దీర్ఘాయుత్వాయ వర్చసే. మేము దీర్ఘాయుష్మంతులమే అవ్వాలి. ఎందుకంటే నదిలో దిగాము అంటే ఏమవుతావో మనకే తెలియదు. దాంట్లో సుడిగుండాలు ఉంటాయండి బాబోయ్. అవి కనుక మనకు లాక్కెళ్ళిపోయినాయంటే అయిపోయినట్టే మన పని. అందువలన అలాంటివేం లేకుండా మనం దీర్ఘాయుష్మంతులమై ఉండాలన్నమాట దానికి అర్థం. అంటే ప్రమాదాలు లేకపోతే మనం దీర్ఘాయుష్మంతులుగా ఉన్నట్టు. ప్రమాదం వస్తే ఇంకా దీర్ఘాయుష్మత్వం ఏమిటి నా బంద? అదేం ఉండదు కదా. అందుకోసమని ఎటువంటి ప్రమాదాలు లేకుండా ఈ రకంగా నదిని ప్రార్థిస్తున్నాడు. ఓ నది, నద్యధిష్టాన దేవతలండి. మహానదులు అవన్నీ కూడాను మామూలు నదులు కావు. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రార్థన ఈ రకంగా చేస్తున్నాడండి. తర్వాత దీర్ఘాయుత్వాయ వర్చసే అని ఒక మాట అన్నాడు. ఏమయ్యా వర్చసే అంటున్నావు ఏమిటి అని అడిగా. అంటే ఏం లేదండి, ఎవరికి దీర్ఘాయుష్మత్వం ఉంటుందో వాడు హాయిగా కళకళలాడుతూ ఉంటాడు మనిషి. ఏదైనా వీడికి ప్రమాదం వస్తుంది అని అనుమానించాడనుకోండి, వాడి ముఖం మాడిపోతుంది. వాడు పాపం ఎప్పుడూ బాధపడుతూ అలాగా ఏమిటో కాలిపోయిన వంకాయలాగా మొహం పెట్టుకుని కూర్చుంటాడు వాడు. కానీ ఎవరైతే ఆనందంగా ఉంటున్నారో అంటే వాళ్ళు ధైర్యంగా దీర్ఘాయుష్మంతులుగా హాయిగా ఆనందంతో ఉంటారు. ఆ భావాలన్నీ కూడా దీంట్లో చెబుతున్నాడు. అర్థం కాదా? అయన్నో మహ్యా పారగ్స్వస్తినే సద్వనస్పతి క్షీరానస్సుతరా భవ దీర్ఘాయుత్వాయ వర్చసే అని ఈ రకంగా అవతల పక్కకి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఇంకో మంత్రం ఉందండి. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి మంత్రం. ఆ మంత్రాన్ని కూడా జపించాలి అని అంటాడు. అంటే అర్థం ఏం చేస్తోంది అంటే ఇది మధ్యలో ఒకవేళ మనం ఏదైనా ఈ నది దాటటం కానీ ఇలాంటి వాటి వలన చికాకులు రావచ్చు కదండి. అస్య పారే నిరుతస్య జీవా జ్యోతిరసీమహి మహ్యా ఇంద్రస్వస్తయే. దాటిన తర్వాత చెప్పుకునే మంత్రం అండి ఇది. నదిలోంచి బయటకు వచ్చాం, అమ్మాయ బతికామురా బాబు, ఏమవుతామో అని భయం వేసిందండి నాకు. అదేం కాలేదు, ఆనందంగా బయటకు వచ్చాం అని ఈ రకమైనటువంటి భావాలు మాట్లాడుకుంటూ అంటున్నాడు. అంటే ఇక్కడ ఎవరిని గురించి మనం చెప్పుకుంటున్నాడు, ఎవరి అనుగ్రహం వల్ల మనం బయటపడ్డాము అనే అభిప్రాయం అని అంటే దేవేంద్రుడండి. అడుగడుగునా దేవేంద్రుడిని ప్రార్థిస్తూనే ఉంటాడు. ఆయన కూడా అనుగ్రహిస్తూనే ఉంటాడండి.
ఎందుకంటే ఇతను ఆ వధువుని తీసుకువెళ్ళి ఇంటికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత వివాహం పూర్తవ్వాలి, తర్వాత అతను యజ్ఞం చేయాలి, ఆవిర్భాగాలు అతనికి కావాలి. దేహి మే దదామి తే నితే దేహిని మే దేహిని తే దధే అని అంటూ అడుగుతూ ఉంటాడండి. రాజసూయాగ ప్రకటనలో ఉంది మంత్రం. అంచేత వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకునేది చాలా తక్కువ. శరనిష్కాసం అని ఆ అన్నం వండగా పైన తెట్టు కడుతుంది, దాన్ని ఆయనకి ఇవ్వమంటాడు. అది ఎందుకండి? అసలు మనం దాన్ని తినం కూడా తినం మనం. అదంటే ఏమిటో పాపం ఆయనకి ఇష్టంట. ఇష్టమనేం కాదండి, వాళ్ళకి అమృతమే ఇష్టం. అసలు మన దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకోవాలి కదండి. కృష్ణ పరమాత్మ అటుకులు కూడా ఆయన నిజంగా అవి తినచ్చా? ఆయన ఎంత మృదు స్వరూపమైన మనిషి. ఈ మహానుభావుడు ఈయన దరిద్రుడు, ఈయన దగ్గర ఏమి ఒప్పుకొని పండు పట్టుకెళ్ళొచ్చుగా. ఆ శబరి పండన్నా ఇచ్చిందండి, ఈయన అలాగే పండన్నా పట్టుకెళ్ళకూడదు. అది కూడా పట్టుకెళ్లకుండా నోరు కొట్టుకుపోయేటటువంటి అటుకులు పట్టుకెళ్ళాడండి. అయినా పరమాత్మ తినక అంతకంటే మార్గం దొరకలేదు ఆయనకి. ఏమయ్యా పోనీ ఏదైనా మంచి హల్వా కానీ అటువంటి తీసుకురాపోయినావంటే హల్వా చేయటానికి వాళ్ళ ఇంట్లో ఏం లేదు అక్కడ. మరి ఏం చేస్తాడు? వాళ్ళ ఆవిడ అది కూడా పక్క వాళ్ళని అడిగి ముష్టెత్తి పెట్టుకొచ్చి చెంగు కట్టింది పాపం. దాన్నే తిన్నాడు పాపం. మిగతా రుక్మిణి వాళ్ళు చూస్తూనే ఉన్నారు. జన్మలో ఎప్పుడు నువ్వు ఎరగవు తినయి, నువ్వు ఇటువంటివి నేను ఎప్పుడైనా పెట్టానా? ఎందుకట్లా తినేస్తున్నావు అవి నోరు పటపట్లాడిస్తూ? ఏం చేయమంటావు? ఆయనకి ఐశ్వర్యం ఇవ్వాలి, అందుకోసం తింటున్నానన్నారు పరమాత్మ. అందువలన వాళ్ళు మన కోసమని కష్టాలు పడతారండి. నిజంగా అది శరనిష్కాసం అంటాడు దాన్ని. అంటే ఆ అన్నం వండుతుంటే పైన తెట్టు దాన్ని హోమం చేస్తారండి. ఎంత వాళ్ళకి పూరుడాశం ఎంత ఇస్తారండి. యవమాత్రం పిప్పలమాత్రం వావద్యతి అని అంటాడండి అపస్తంభ మహర్షి. ఇచ్చేది కాస్త, అయినా సరే దాని భావనాబలం వలన మరి అది ఎంతో మేరువైపోయి వాళ్ళకి పర్యాప్తం అవ్వాలి. ధాన్యమసిధిని దేవానిత్యాహ ఏతశ్రీజుషో వీర్యేణ యావదేకా దేవతా కామయతే యావదేకా తావదాహుతి ప్రథతే నహి తదస్తి యత్తావదేవ స్యాత్ యావజ్జుహోతి అని అంటుంది శృతి. ధినుహి దేవాన్ ధినుహి ప్రేణయ, దేవతలను సంతోషపెట్టు అని ఇంత పెట్టి ఆ శృక్కులో దాంతో మాట్లాడుతున్నాడండి ఈ యజమానుడు. ఏమయ్యా నీకేమైనా అసలు మైండ్ ఉందా? ఎవరికి ఇస్తున్నావు? దేవతలు ఎలాంటి వాళ్ళు? వాళ్ళకి ఇలాంటిదే మాడిపోయిన చెక్కు ముక్క కాస్త పెడతావా? పైగా వాళ్ళని సంతోషపెట్టు అన్నాడండి. ధిను ప్రేణనే ధాతు ధినోతి. ధాన్యమసిధిని దేవానిత్యాహ ఏతస్య యజుషో వీర్యేణ. ఎందుకోసమని అలాగా ప్రార్థిస్తున్నాడు అని అంటే ఆ మంత్ర సామర్థ్యం ఉన్నాడండి, మంత్ర శక్తి అన్నమాట దానికి అర్థం. అదేం చేస్తుంది? ఆ దేవతకి ఎంత కావాలో అంత అది విస్తరిస్తుంది. ప్రథతే విస్తరించి ఆనందపరుస్తుంది అన్నమాట దానికి అర్థం. చాలు అనుగ్రహిస్తారు వాళ్ళు. అందుకోసమని ఇక్కడ కూడాను వీళ్ళు కూడా ఏమంటున్నారంటే ఆ దేవేంద్రుని ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, అస్యపారే నిరుతస్య జీవా జ్యోతిరసీమహి. నిరుతస్య అన్నాడండి. నితరాన్ తారయితవ్యస్య అంటే ఈ ఓడలోంచి మేము అందరం కూడాను బయటకు వచ్చామండి. అస్యపారే నిరుతస్య జీవా జ్యోతిరసీమహి. మేమందరం కూడాను జ్యోతిరసీమహి అండి, జ్యోతిని పొందాము అని అంటున్నాడు. అదేమిటండి, ఏం జ్యోతిని పొందాడయ్యా? ఏమైనా ఇప్పుడు ఏదైనా హఠాత్తుగా సూర్యుడిని చూశాడా, లేకపోతే అగ్నిని చూశాడా? ఏం కాదు. జ్యోతిస్సు అంటే అర్థం ఏంటంటే వెలుతురు, వెలుగు. వెలుగు అంటే ఆ ప్రకాశం. అంటే ప్రకాశం అంటే ఏం లేదయ్యా, ఆనందంగా మేము బయటకు వచ్చామని చెప్పుకోవడం కోసం చెప్పిన మాటలయ్యా బాబు. నువ్వు ఊరికే ప్రతిపదానికి ప్రాణాలు తీయమొక నన్ను అంటే ఇప్పుడు మేము నిజంగా గొప్ప ఆపత్తులోంచి బయటపడ్డామనుకోండి అంటుంటారు చూసారా? అలాంటి పదప్రయోగాలు ఎలాంటివో ఇది కూడా అలాంటిదే. అస్యపారే నిరుతస్య అన్నాడండి. నితరాన్ తారయితవ్యస్య అని అర్థం అనమాట.
ఈ ఓడ ద్వారా బయటికి రావటానికి మేమందరం కూడాను ఇది ఎక్కాం. ఎక్కి అవతల పక్కకి చేరాం. జీవా జ్యోతిరసీమహి, మేమందరం కూడాను జీవించున్నాం, ఆనందంగా ఉన్నాం. జ్యోతిరసీమహి, మేమందరం కూడాను జ్యోతిస్సును పొందామయ్యా. ఎందుకని ప్రమాదం లేకుండా ఉండడమే జ్యోతిస్సు అంటేను. ఆ రకంగా ప్రార్థించుకున్నాడండి. ఆ తర్వాత మాట్లాడుతూ మహ్యా ఇంద్ర స్వస్థయే, మా అందరికీ కూడాను, నాకు నా భార్యకి వధువు తీసుకువెడుతున్నాడు ఇంటికి అన్నమాట దానికి అర్థం. ఆ తర్వాత ఇంకా కొంతమంది వచ్చేవాళ్ళు, బంధువులు, నా బంధువులు, ఆమె బంధువులు, వాళ్ళందరికీ కూడాను దేవేంద్రుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది, మేమందరం కూడాను సుఖంగా బయటకు వచ్చాం కదా అని చెప్పుకున్నాడండి. సరే అయిపోయింది. మరి ఏమైనా ఇంకా మార్గం ఉందా అని అడిగాడు. ఉందండి, కానీ అక్కడ సరిగ్గా లేదు దారి, అది శ్మశానాలు అవన్నీ ఉన్నాయని చెబుతున్నారు, అటే వెళ్ళక తప్పదు, మరో మార్గం లేదు అని కనుక మనం అనుకున్నట్లయితే సరే ఏం చేస్తాం, కానీ అలాగే వెళదాం అని వెళ్ళాడండి. అంటే అది దాటినప్పుడు వీళ్ళకి అగ్నిహోత్రాలతో ఆ వైవాహిక అగ్ని, ఆ అగ్నిని కూడా తీసుకుని దీంట్లో పెట్టుకుని వస్తున్నాడండి. జాగ్రత్తగా రక్షించుకుంటున్నాడు. అది కన్యాగృహంలో అది లభించినటువంటి అగ్ని. ఆమెతో పాటు అగ్ని కూడా మనకు కావాలి, ఆ అగ్నే కదా నేనే ఇస్తున్నాను అని చెప్పాడు. తృతీయో అగ్నిష్టేపతి స్తురీయస్తే మనుష్యజా అనే మంత్రాలలో చెప్పాడండి. ఆయన అనుగ్రహం లేదే ఏ పని జరగదు ఇక్కడ. దేవతలందరూ కూడా ఆయన తలుచుకుంటే అందరూ వస్తారు. కాబట్టి ఆ అగ్ని కూడా దగ్గరే ఉన్నాడండి. కానీ వచ్చిన చిక్కేమిటంటే, ఇప్పుడు మనం వెళ్ళే మార్గంలో ఇది శ్మశాన వాటికలోంచి వెళుతున్నాము అని అందరూ చెబుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ అగ్ని ఉన్నా కూడా ఆ అగ్ని అపవిత్రమైపోయి అది నశించిందేమో అన్నట్లుగా, అంటే శాంతం అది ఏదైనా సంస్కారం కూడా మళ్ళీ జరగాలేమో అని అనిపిస్తోంది. శాస్త్రములు ఈ విషయంలో ఏం చెబుతున్నాయి? మరి ఈ అగ్నితో తీసుకువెళ్ళి గృహప్రవేశం చేయొచ్చా, చేయకూడదా? అదేమిటండి, అగ్నికి కూడా ఏదైనా తేడా ఉంటుందా? మనకంటే కూడని చోటను వెళ్ళామనుకోండి, అటువంటి చోట మనం వెళ్ళంగానే తర్వాత స్నానం చేయడం, బట్టలు మార్చుకోవడం, కాళ్ళు కడుక్కోవడం, ఆచమనం చేయడం, ఏదో ఇలాంటివి ఏవో చెప్తారు ధర్మశాస్త్రకర్తలు మనకి. అదే కదా మనం చేసేది. అవన్నీ అగ్నిదేవుడికి ఉంటాయండి. అగ్ని పవిత్రుడు కదండి. అసలు ఆయనకంటే పవిత్రమైనటువంటి ప్రపంచంలో వస్తువే లేదుగా అసలు. అలాంటి వాడు దేవతల్లో చాలా గొప్పవాడు. మరి ఆయనకు కూడా మరి అపవిత్రత ఉంటుందంటారా? ఏమో నాకైతే అంతగా తెలియదండి. ధర్మశాస్త్రాలవి నాకేం రావు, కానీ కొంచెంగా ఈ మంత్రాన్ని బట్టి చూసినట్లయితే ముందు ఒక మంత్రం చెబుతున్నాడు. యదృతేచిదభిశ్రిష పురా జర్తృభ్య ఆతృద సంధాతా సంధిం మఘవా పురో వసు నిష్కర్తా విహృతం పునః అని ఈ రకమైనటువంటి ఈ మంత్రంతో అవతలకి వెళ్ళిన తర్వాత హోమం చేయాలి అని చెబుతాడండి. ఈ మంత్రం చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఇది అనుసంధాత మంత్రం అంటారు దీన్ని. మనం ఇదివరకు ఒకప్పుడు మార్గమధ్యంలో అగ్ని కనుక చన్నారిపోయినట్టయితే శ్రోత్రియాగారాద్వా ఆహార్య అనుకంటూ ఎక్కడి నుంచో శ్రోత్రియ గృహం నుంచి అనుసంధానం చేసుకుని అయాశ్చ అగ్నేశ్చ నభిషస్తీశ్చ అనే మంత్రంతో హోమం చేయాలని, అది అనుసంధాత మంత్రం అని మనం చెప్పాం. అలా ఇక్కడ కూడా ఒక అనుసంధాన మంత్రం అపవిత్రత ఏర్పడ్డప్పుడు అగ్నికి మళ్ళీ యథాప్రకార సిద్ధి లభించడం కొరకు ఒక మంత్రంతో హోమం చేయటం చెబుతున్నాడు. అది మనం చూద్దాం.